పబ్లిక్ ప్రాబ్లమ్స్ బయట పెట్టిన మనిషిని పోలీస్ ఎన్కౌంటర్ లో ఎందుకు చంపేశారు? ఇతను భరత్ తివారీ, బీహార్ కి చెందిన వ్యక్తి. ఇతను రోడ్స్ గురించి మాట్లాడాడు, ఫ్లడ్ విక్టిమ్స్ గురించి మాట్లాడాడు, లోకల్ అఫీషియల్స్ ని క్వశ్చన్స్ చేశాడు, ఫేస్బుక్ వీడియోస్ ద్వారా తన విలేజ్ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. దాని వల్ల చాలా మందికి భరత్ తివారీ ఒక సోషల్ యాక్టివిటిస్ట్, ప్రజల్లో ఒక డిజిటల్ వాయిస్. కానీ పోలీస్ రికార్డ్స్ లో భరత్ తివారీ ఇమేజ్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. అథారిటీస్ ప్రకారం అతను ట్రబుల్ మేకర్, ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయని పోలీస్ ఆరోపించారు. ఇక్కడే భరత్ స్టోరీ కాంట్రవర్సీగా మారింది. జూన్ 17, 2026 పోలీస్ భరత్ ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చారు. దానితో తివారీ గన్ తో పోలీస్ ని బెదిరించాడు. ఆ సమయంలో తన అమ్మ కూడా అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత తివారీ తన గన్ని పాడేసి సరెండర్ అవుతున్నట్లు వీడియోలో క్లియర్ గా ఉంది. కానీ పోలీస్ మాత్రం ఆ వర్షన్ ని ఒప్పుకోవడం లేదు. తివారీ పోలీస్ మీద ఫైరింగ్ చేశాడని, సెల్ఫ్ డిఫెన్స్ లో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. ఎన్కౌంటర్ తర్వాత తివారీ బాడీలో 4 బుల్లెట్స్ ఇంజరీ ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇక్కడే కాంట్రవర్సీ మరింత పెరిగింది. అక్కడ ఉన్న చాలా మంది లోకల్స్ తివారీ సరెండర్ అయ్యారని ఆరోపించారు. పోలీస్ మాత్రం ఆపరేషన్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకున్నామని చెప్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రొటెస్ట్ జరిగాయి, పబ్లిక్ ప్రెషర్ పెరిగింది. కొంతమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఎవిడెన్స్ లు, వైరల్ వీడియోస్, పోలీస్ వర్షన్ అన్ని చూసాక మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి.